లేఖన భాగాల్లోంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాము. మన మధ్యలోనే ఉన్న బిడ్డ స్వప్న వచ్చి దేవుని వాక్యము చదివినిపించాలి. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం వరకు. దినమునకు ఏర్పాటు చేయు మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అని అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేయు. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేయును. అప్పుడు అతని సోదరులందరూ అతని అక్క చెల్లెళ్ళందరూ తన ముందుకు ముందు అతనికి పరిచయులై వారును వచ్చి వారితో కూడా అతని ఇంట అన్నపానము ఇచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధలను గూర్చి ఎంత లేసి దుఃఖము పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతనిని ఓదార్చిరి. ఇదియు గాక ఒక్కొక్కరు ఒక వరహాలను ఒక్కొక్క బంగారములను అతనికి తెచ్చి ఇచ్చిరి. యెహోవా యోబునకు మొదటి ఆశీర్వదించి అంతయు కంటే మరి అధికముగా ఆశీర్వదించును. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలను కలిగెను. ఈ చిన్న వాక్యం దేవుడు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. యోబు గారి గ్రంథంలో ఆఖరి అధ్యాయంలో 10వ వచనాన్ని ఈరోజు మూలవాక్యముగా మనము ధ్యానము చేద్దాం. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతల అధికముగా యెహోవా అతనికి దయచేసెను. 12వ వచనములో యెహోవా అతనికి ఆశీర్వాదము మరింత అధికముగా కలుగజేసెను. ప్రియులారా, ఈరోజు మనము చదివిన వాక్య భాగంలో నుండి రెండింతల ఆశీర్వాదము అనే అంశము గురించి మనము ధ్యానము చేద్దాం. ఈ ఆశీర్వాదము రెండింతలుగా యోబు గారికి దేవుడు అనుగ్రహించాడు. అక్కడ స్పష్టంగా తెలియపరచబడుతున్నది, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించాను. 10వ వచనంలో చెప్పబడుతున్నది రెండింతల ఆశీర్వాదము అని. ఎవరికి? యోబు గారికి. మనము యోబు గ్రంథములో 1వ అధ్యాయంలో చదివినప్పుడు అక్కడ ఆయనకు యూజి దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు గలవాడునై చెడుతనమును విసర్జించిన వాడు. ఆయనకి ఎన్ని మరి ఆస్తులు ఉన్నాయో మనము గమనించినట్లయితే అతనికి ఎన్ని వేల గొర్రెలు ఉన్నాయంట? 7,000 గొర్రెలు. గమనించండి, ఎన్ని వేల గొర్రెలు ఉన్నాయి? 1. మరి అక్కడ ఆగుదామండి. 42వ వచనంలో చెప్పబడుతున్నది అతనికి 14,000 గొర్రెలు. ఎన్ని? మొదట ఎన్ని ఉన్నాయి? 7,000 ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 14 ఉన్నాయి. మళ్ళీ 1వ వచనంలోకి వెళదాం. అతనికి 3,000 ఒంటెలు ఉన్నాయట. ఎన్ని ఉన్నాయి?
3,000 ఒంటెలు ఉన్నాయి, 14,000 గొర్రెలు ఉన్నాయి. ఇప్పుడు 7 నుంచి 14 అయినవి. అప్పుడు 3,000 గొర్రెలు ఉన్నవి, ఈ ఒంటెలు ఉన్నవి ఇప్పుడు 6,000 ఒంటెలు అయినవి. అప్పుడు 500 జతల ఎడ్లు ఉన్నవి, ఇప్పుడు 10,000 జతల ఎడ్లున్నవి. అక్కడ 500 ఆడుగాడిదలు ఉన్నవి, ఇప్పుడు 1000 ఆడుగాడిదలుగా పెరిగినవి. ఇప్పుడు ఎన్నింతల ఆశీర్వాదం వచ్చిందండి? 2 ఆశీర్వాదం వచ్చింది. ఎవరికి? యోబు గారికి. అందుకే 42వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడుతున్నది, యోబుకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా ఆశీర్వాదము ఇచ్చెను అని రాయబడి ఉన్నది. ప్రియులారా, ఆలోచించండి. మరి దేవుడు యోబుకు శ్రమలే ఇచ్చాడు, యోబుకు కష్టాలు ఇచ్చాడు. యోబు శరీరము కుళ్ళిపోయినది, యోబు శరీరము బాధకు గురైనది. యోబును అందరూ అసహించుకున్నారు, యోబును అందరూ తోలనాడారు. చివరికి భార్య కూడా తోలనాడింది, స్నేహితులు తోలనాడారు. అయినా దేవుడు యోబుకు 2 ఆశీర్వాదం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో 8వ వచనాన్ని చదువుదాం. అందుకు యెహోవా నీవు ఎవరితో అంటున్నాడు తెలుసా? దేవుడు అపవాదితో అంటున్నాడు. చదవండి. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు గలవాడును చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడో లేదు అని దేవుడు చెప్తున్నాడు అపవాదితో. ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవునికి భయభక్తులు కలిగిన వాడు అని దేవుని వాక్యములో స్పష్టంగా ఆయనే మాట్లాడుతున్నాడు. ఆయన యథార్థవంతుడు, నీతివంతుడు, దేవుని అందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విడిచిన వాడు. కాబట్టి ఆయన కష్టాల్లో ఉన్నప్పటికీ, బాధల్లో ఉన్నప్పటికీ, ఇరుకుల్లో ఉన్నప్పటికీ, ఇబ్బందులు ఉన్నప్పటికీ, శరీరం కుళ్ళిపోయినప్పటికీ, వ్యాధి వచ్చినప్పటికీ, బాధ వచ్చినప్పటికీ, దేవుడు యోబును వదలలేదు. 2 ఆశీర్వాదము కలుగ చేశాడు. ఏం చేశాడంట యోబు? గమనించుదాం. ఎందుకు యోబును దేవుడు 2 ఆశీర్వదించాడో ఆలోచన చేద్దాం. చూడండి ప్రియులారా, మొట్టమొదటిది ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులైన వాడు, చెడుతనం విడిచిపెట్టిన వాడు. రెండవది 21, 22 వచనాలు యోబు గ్రంథం 1వ అధ్యాయంలో, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చితిని, తిరిగి వెళ్ళదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఏమంటున్నాడు? దేవుడు ఇచ్చాడు నాకు నా బిడ్డల్ని, మళ్ళీ దేవుడు తీసుకున్నాడు. దేవునికి స్తుతి కలుగు గాక అన్నాడు. శ్రమలలో దేవునికి స్తుతి చేశాడు. మనమైతే శ్రమలు వస్తే, మనకైతే బాధలు వస్తే, మనకైతే కష్టాలు వస్తే దేవుణ్ణి నిందిస్తాం, దేవుణ్ణి దూషిస్తాం. కానీ యోబు అలా చేయలేదు. శ్రమలలో దేవునికి స్తుతి అర్పించాడు. అంతేకాదు, ఆ శ్రమలు ఎలాంటి శ్రమలో మనం వర్ణించటానికి వర్ణన సరిపోదు. ఎందుచేత అంటే ఆయనకు వచ్చినటువంటి వ్యాధి చేత శరీరము కుళ్ళిపోతే, మరి ఆ కురుపుల నుండి చీము నెత్తులు కారుతూ ఉంటే, దొంగ వస్తూ ఉంటే, గోకి 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 ఆ ఏళ్ళకున్నటువంటి గోళ్ళు అరిగిపోతే శిలాపెంకులతో ఆయన గోక్కున్నట్టు, ఆయన భర్త గుడ్డను చుట్టుకుని బూడిదలో దున్నినట్టు ఆ బాధ భరించలేక మనకి ఆయన పడిన వర్ణన మనకి కనపడుతూ ఉన్నది. అయినా ఆయన ఏమి చేశాడట? చూడండి ఏమి చేశాడు. యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఆయన ఏమి చేశాడు? నువ్వేం దేవుడివయ్యా, నిన్ను నమ్ముకున్నానయ్యా, నాకేంటి కష్టాలు, నాకేంటి బాధలు అని దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి నిందించలేదు. ఏమి చేశాడు యోబు? ఏమి చేశాడు? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో,
సహించిన వారిని నిలవనుకొనుచున్నాము కదా కదా మీరు మీరు యోబు యొక్క యోబు యొక్క సహనమును గూర్చి ఇంటిని వింటీరు కదా. ఆయన ఎంత సహనం ఉన్నాడండి, ఎంత ఓర్పుగా ఉన్నాడండి. దేవుణ్ణి నిందించడానికి ఎంతమంది ప్రేరేపించారండి. చివరికి భార్య, నువ్వేం మనిషి అయ్యా బాబు, చచ్చిపోతూ కూడా దేవుడు 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 అంటున్నావు ఏంటయ్యా అని అంది. ఆయన ఓపిక పట్టాడు, భార్యను మందలించాడు, ఇది నీకు తగదు అన్నాడు. సహనముతో ఆయన ఉన్నాడు. చివరికి యోబు గ్రంథం 16వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాలు చదివితే ఆయన స్నేహితులు ఆయనను కూడా, ఇంకా నువ్వు దేవుడు దేవుడు అని ఎలా అర్థావేంటి, నువ్వు ఏదో పాపం చేసావేమో, ఇలా రకరకాల మాటలు అంటూ ఉన్నాడు. ఎలీఫజ్ అనేటువంటి ఆయన మిత్రుడు అన్నప్పుడు ఆ మాటలను సున్నితంగా తిరస్కరించిన వాడిగా ఉన్నాడు. ప్రియులారా, అది యోబు గ్రంథం 16వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాల్లో మనం ఆ మాటలు చూస్తూ ఉన్నాం. యోబు ఎలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను, ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను. మీరందరూ బాధకే కర్తలు కాని ఆదరణకు కర్తలు కారా. జాలి మాటలు, ఈ గాలి మాటలు, ఆ గాలి మాటలను ఆయన తిరస్కరించిన వాడిగా ఉన్నాడు. అంతేకాదు ప్రియులారా, అంతేకాదు 42వ అధ్యాయంలో మనం 10వ వచనం చూస్తే 9, 10 వచనాల్లో తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. తన స్నేహితులు నష్టపడకూడదని, తన స్నేహితులు బాధపడకూడదని, తన స్నేహితులు నాశనం అయిపోకూడదని వారి కొరకు కూడా ప్రార్థన చేసినట్లుగా మనకి కనపడుతూ ఉన్నది. ఎలీఫజును నయమాతుడైన జోఫరును యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసెను. ప్రియులారా, ఆలోచన చేయండి, ఎవరి కోసం చేశాడు? నా బిడ్డలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా అన్నదమ్ములు బాగుండాలి, నా అక్క చెల్లెలు బాగుండాలి అని చేయలేదు ఆయన. నా స్నేహితులు బాగుండాలి, నా స్నేహితులు క్షేమంగా ఉండాలి అని ప్రార్థన చేశాడు. ప్రియులారా, ఇట్టి పనులు చేసినటువంటి కారణము చేత దేవుడు యోబును ఏమన్నాడో తెలుసా? భూమి మీద అతని వంటి వాడెవరూ కూడా లేరు అని సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి యోబు ఎన్ని కష్టాలు అనుభవించినా, ఎన్ని ఇరుకులు అనుభవించినా, ఎన్ని ఇబ్బందులకు గురైనా, ఎంత బాధను అనుభవించినా చివరికి యోబును రెండింతల ఆశీర్వాదముతో దేవుడు నిలబెట్టినాడు. ప్రియులారా, గమనించండి. మరి అట్టి ఆశీర్వాదము ఆ రెండింతల ఆశీర్వాదము నీకు కావాలా? నీ కుటుంబానికి కావాలా? నీ బిడ్డలకు కావాలా? ఆలోచిస్తున్నారా? అసలు ఆశీర్వాదం కావాలని ఏనాడన్నా అనుకుంటున్నారా? ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ఆలోచన చేయండి. ఒకవేళ నీవు దేవుని యొక్క ఆశీర్వాదము పొందాలి అనంటే, దేవుని యొక్క ఆశీర్వాదానికి నీవు పాత్రలు కావాలి అనంటే ఏమి చేయాలి? ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకునేదాము. చూడండి, 2వ వచనం చదవండి. 28వ అధ్యాయము 2వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి ప్రాప్తించును. ఎప్పుడు తెలుసా? నీవు దేవుని మాట విన్నప్పుడు. దేవుని మాట నీవు విన్నట్లయితే ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. మరి దేవుని మాట విన్నటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం ఆది కాండంలో. ఆయన అబ్రాం గారు. ఆయన ఏం చేశాడు? దేవుని మాట విన్నాడు. లేక పుట్టినటువంటి 100 సంవత్సరాలకు పుట్టిన కుమారుణ్ణి తీసుకొచ్చి బలిమని అన్నప్పుడు మారు మాటలాడకుండా
తన కుమారుడైన ఇస్సాకును తీసుకువెళ్ళి బలివటానికి సిద్ధపడ్డారు. దేవుని మాట విన్నాడు గనుక, అబ్రాహాము దేవుని మాట విన్నాడు గనుక ఆ ఆశీర్వాదము ఆదికాండం 26:4 ఏమనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల కంటే నీ సంతానము విస్తరింపజేసి ఈ దేశములని నీ సంతానములకు ఇచ్చేదను. ఈ నీ సంతానము వలన సమస్త భూలోకము సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. దేవునికి స్తోత్రం. ఎవరి బిడ్డలు? ఇస్సాకు గారి బిడ్డలు. ఎవరిని బట్టి? తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుని మాట విన్నాడు కనుక ఆశీర్వాదం ఎవరికి వచ్చింది? ఇప్పుడు కుమారుడైన ఇస్సాకునకు వచ్చింది. ఇస్సాకుతో దేవుడు చెబుతున్నాడు, నీ సంతానానికి సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. మరి నీ బిడ్డలు ఆశీర్వదించబడాలంటే నీవు దేవుని మాట వినాలి కదా. నీవు దేవుని మాట వినకుండా నీకు బలం ఉన్నదని, బలగం ఉన్నదని, ధనం ఉన్నదని, ధాన్యం ఉన్నదని, ఐశ్వర్యం ఉన్నదని, అంతస్తు ఉన్నదని నువ్వు దేవుని నిర్లక్ష్యం చేస్తూ దేవుని మాట వినకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నావేమో, ఇష్టమొచ్చిన రీతిగా బతుకుతున్నావేమో. నీ బిడ్డల మీదకి ఆశీర్వాదం ఏది? యోబుకు కలిగినటువంటి 2 ఆశీర్వాదం నీ బిడ్డలకు రావాలంటే నీవు దేవుని మాట వినాలి. మరొక సంఘటన మీకు గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నా. యోహాను గారు సువార్తలో 21వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే 6వ వచనాన్ని చూద్దాం. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. అప్పుడైన దేవుని కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకును అని చెప్పాను. కనుక వారు ఎలాగూ తెలుసా? దేవునికి కుడి వైపున వల వేయండి యేసుక్రీస్తు ప్రభుల వారు చెబితే, రాత్రంతా పట్టుకోవడానికి మేము నిద్రాహారాలు మానేసుంటే చేపలు దొరకలేదు మాకు. ఇప్పుడు ఎవరయ్యా నువ్వు వచ్చి కుడి వైపు ఏమని చెప్తున్నావు? రాత్రంతా ఇక్కడ వేసాము, మరి మా ఒక్క చేప దొరకలేదు అని అనలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పగానే శిష్యులు ఏం చేశారు? దోనికి కుడి వైపున వల విసరగానే 12వ వచనం చదవండి. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. ఎన్ని చేపలు పడ్డాయి తెలుసా? పెద్ద పెద్ద చేపలు 153 చేపలు పడ్డాయట. మరి అదే శిష్యులు రాత్రంతా అదోను చుట్టూ కూడా వల వేశారు, ఒక్క చేప పడలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారి మాట విని కుడి వైపున వల వేయగానే ఎన్ని చేపలు పడ్డాయి? 153 చేపలు పడ్డాయి. వలని నీటిలో ఆ వల నిండా పడిపోయిన చేపల్ని లాగలేక లాగి బయటికి తీస్తే 153 చేపలు పడ్డాయట ఒకేసారి. అవి కూడా పెద్ద పెద్ద చేపలు. దేవుని మాట వింటే ఆశీర్వాదాలు వస్తాయి. మరి ఒకవేళ దేవుని మాట వినకపోతే ఆశీర్వాదాలు ఉంటాయా? వస్తాయా? చూడండి ప్రియులారా, మనము గమనించుకున్నట్లయితే ఆదికాండములో 1వ అధ్యాయంలో 28వ వచనంలో దేవుడు ఆదాము అమ్మమ్మలతో ఓ మాట చెప్పారు. ఏమనంటే, దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి అన్నాడు. భయభక్తులు కలిగిన వారికి ఏమి కొదవడదట. కాబట్టి నీవు 2 ఆశీర్వాదం పొందుకోవాలనంటే మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది, యెషయా గ్రంథం 17వ అధ్యాయంలో 7-8 వచనాల్లో రాయబడి ఉన్నది. యెషయా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. చూడండి, యెషయా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలు గమనించుకుందాం.
యెహోవాను నమ్ముకొనువాడు ఆ దినమున వారు ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠమును చూడరు. 17వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. ఆ దినమున వారు ఆ దినముల వారు తమ చేతులు తమ చేతులు చేసిన బలిపీఠము తట్టు బలిపీఠముల తట్టు చూడరు. చూడరు. దేవతా స్తంభమునైనను దేవతా స్తంభమునైనను దేవత ప్రతిమనైనను ఆ, తమ చేతులు చేసిన తమ చేతులు చేసిన దేనినైనను దేనినైనను లక్ష్యము చేయరు. లక్ష్యము చేయరు. మానవులు మానవులు తమ్మును సృష్టించిన వాని వైపు తాము సృష్టించిన వారి వైపు చూతురు. చూతురు. వారి కన్నులు వారి కన్నులు ఇశ్రాయేలు యొక్క ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టును. పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టును. లక్ష్య పెట్టుదురు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 17వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. నమ్ముకొనివాడు యెహోవాను నమ్ముకొనిన వాడు ధన్యుడు. ధన్యుడు. యెహోవా యెహోవా వానికి వానికి ఆశ్రయముగా ఉండు. ఆశ్రమగా ఉండను. వాడు జలముల యొద్ద వాడు జలముల యొద్ద నాటబడిన నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల వారన దాని వేలు తన్ని వెట్టు కలిగినదని అది వెట్టు కలిగినదై దానికి భయపడదు. దానికి భయపడదు. దాని ఆకు దాని ఆకు పచ్చగా నుండును. ఎప్పుడు పచ్చగా ఉండును. ఎప్పుడు తెలుసా? యెహోవాను నమ్ముకునినప్పుడు. యెహోవాను నమ్ముకుని వాడు జలముల యొద్ద నాటబడినటువంటి చెట్టు వలె ఉండి ఎప్పుడు పచ్చగా ఉంటాడట. అట్టి ఆశీర్వాదము. అప్పుడు ఆయన నీ యొక్క ఆహారమును నీ పానమును దీవించును అని రాయబడి ఉన్నది. ప్రియుల నిర్గమకాండ 23-25 వచనాల్లో మనం గమనించినట్లయితే నీ దేవుడైన యెహోవాను సేవింపవలను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. 3 విషయాలు అక్కడ మనకు అగుపడుచు ఉన్నవి. ఒకటి, నీవు దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే ఆయనందు భయభక్తులు కలిగి ఉండాలి. 2, యెహోవాను నమ్ముకొని ఉండాలి. 3, యెహోవాను సేవించాలి. మీరు సేవించినట్లయితే అప్పుడు ఆయన చదవండి. నిర్గమకాండ 23-25 నీ దేవుడైన యెహోవానే సేవింపవలను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. ఈ 3 పనులు చేయాలి. నీవు యోబు గారులాగా నీతిమంతుడుగా యథార్థవంతుడుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆ చెడుతనమును విస్మరించి ఆయన యందు భయభక్తులు కలిగి ఎవని యందు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని నమ్ముకుని యెహోవానే నమ్ముకుని యెహోవానే సేవించినట్లయితే ఆ దీవెనలు ఆ ఆశీర్వాదాలు నీ మీదకి నీ కుటుంబం మీదకి నీ జీవితంలోనికి నీ బ్రతుకులోనికి వస్తావి. ప్రియులారా ఆలోచించండి. అప్పుడు అలాగు నీవు చేస్తే ద్వితీయోపదేశకాండ 15:10 అప్పుడు అలాగు నీవు చేస్తే నీవు గనక అలాగు చేసినట్లయితే ద్వితీయోపదేశకాండం 10 నీవు నిశ్చయముగా 15:10 నీవు చేయు ప్రయత్నములన్నిటిలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నిన్ను ఆశీర్వదించును. 19వ వచనములో నీవు చేయు వాటన్నిటిలో నిన్ను ఆశీర్వదించును. 16-15లో నీవు నీ చేతి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించును. చూడండి ప్రియులారా, నీ ప్రయత్నాల్లో దేవుడు ఆశీర్వదించాలంటే, నీవు చేసేదాన్ని ఆశీర్వదించాలంటే, నీ చేతి పనులను ఆశీర్వదించాలంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీవు దేవుని నమ్ముకునేవానిగా ఉండాలి. నీవు దేవుని సేవించేవానిగా ఉండాలి అని వాక్యములో రాయబడి ఉన్నది. ప్రియులారా, ప్రియమైన సంగమా, ప్రియమైన కలిగిన వానిగా ఉన్నప్పుడు, యెహోవానే నమ్ముకున్నప్పుడు, యెహోవానే సేవిస్తున్నప్పుడు ఆయన చెబుతున్నాడు యెహెజ్కేలు 34:26 వచనంలో, నీవు నివసించే చుట్టుపక్కలంతా కూడా ఆశీర్వాదము దీవెనకరమగు వర్షములు నీకు కురిపిస్తాను అంటున్నాడు. ప్రియులారా,
నీ చేసే ప్రయత్నాల్లో ఆశీర్వదించి, నీవు చేసే పనుల్లో ఆశీర్వదించి, నీ చేతి పనులన్నిటిని ఆశీర్వదించి, నీవు నివసించే ప్రదేశం చుట్టూ ఆశీర్వాదము ఆయన ఇచ్చి కూడా నీకేమి చేస్తానంటున్నాడు? 2 కొరింథీ పత్రికలో 9:8 నీకు సర్వ సమృద్ధిని అనుగ్రహిస్తాను అంటున్నాడు. నీకు నీ కుటుంబానికి సర్వ సమృద్ధిని ఆయన కలుగజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. 2 కొరింథీ పత్రికలో 9:8 ఆ మాట మనకు కనపడుతూ ఉన్నది. అన్నిటి యందు మీరు మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఎందుకో తెలుసా? సర్వ సమృద్ధిని నీకు అనుగ్రహించడానికి, సర్వమైనటువంటి ఆశీర్వాదాలు నీకు ఇవ్వడానికి, 2 ఆశీర్వాదం నీకు కలుగజేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇప్పుడు నీవు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, నీవు ఆయనని నమ్ముకున్నప్పుడు, నీవు ఆయనని సేవించినప్పుడు, యోబు గారిలాగా యథార్థవంతుడుగా, న్యాయవంతుడుగా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు, చెడుతనమును విసర్జించినప్పుడు, ప్రియులారా, మరి ఇట్టి ఆశీర్వాదాన్ని నీవు ఎలా తెలుసుకుంటావు? దేవుడు నీకు ఆశీర్వాదం ఇచ్చాడని నీవు ఎలా గ్రహించగలుగుతావు? దేవుడు నిన్ను ఆశీర్దిస్తున్నాడని నీవు ఎలా సాక్ష్యం చెప్పగలుగుతావు? ఆలోచించండి ప్రియులారా. ఫిలిప్పీ పత్రిక 4:19 ఫిలిప్పీ పత్రిక 4:19 ఒక్కసారి చదువుకున్నదము. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. నీ ప్రతి అవసరం తీరుతుందంటే దేవుడు నిన్ను ఆశీర్వదించినట్టే. అంతేకాదు, ఫిలిప్పీ పత్రిక 4:7 చెప్పబడుతున్నది, ఆయన సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము నీ హృదయానికి కావలిగా ఉంచుతున్నదంట. అది కూడా నీకు ఆశీర్వాదం. నీ హృదయానికి కావలిగా ఉంచటము దేవుని ఆశీర్వాదము. సామెతల గ్రంథం 10:22 చెప్పబడుతుంది, దేవుని యొక్క ఆశీర్వాదం అంట ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తుందట. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును. నీకు ఐశ్వర్యం వచ్చినదంటే అది దేవుని యొక్క ఆశీర్వాదమే. అంతేకాదు ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 15:6 చెప్పబడుతున్నది, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నిన్ను ఆశీర్వదించాడు గనుక, దేవుని ఆశీర్వాదం నీ మీద, నీ కుటుంబం మీద ఉన్నది గనుక, నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించను కనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు అని తెలుసుకో. నువ్వు అప్పిస్తున్నావు అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అంతే తప్ప, నువ్వు అప్పిస్తున్నావంటే నువ్వు గొప్పడు అయిపోయావని గర్వంతో తోలనోడటం కాదు, గర్వంతో బతకటము కాదు. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదము, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. యెహోవా ఆశీర్వాదము నీకు ఇచ్చాడు గనక నువ్వు అనేక జనములకు అప్పిచ్చేవానిగా ఉంటూ ఉన్నావు. ప్రియులారా, నువ్వెన్నటికీ అప్పు చేయని వానిగా ఉంటూ ఉన్నావు. కావున ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, అట్టి ఆశీర్వాదం నీ కుటుంబంలో కావాలనుకున్నట్టయితే, అట్టి ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలనుకున్నట్లయితే, నీవు కూడా యోబు గారిలాగా యథార్థవంతుడుగా బ్రతుకు, యోబు గారిలాగా నీతివంతుడుగా జీవించు, యోబు గారిలాగా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకు, చెడుతనమును విసర్జించు. అప్పుడు దేవుడు నీకు ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు, దేవుడు నీకు ఆశీర్వాదాన్ని దయచేస్తాడు. అందుకే నిన్ను ఆశీర్వాదానికి వారసుడిగా చేయడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వాదాలతో నింపాలని ఆయన నిన్ను పిలుస్తున్నాడు, కానీ నువ్వు రాలేకపోతూ ఉన్నావు. చూడండి, పేతురు గారు రాసిన 1 పత్రికలో 3:9 చెప్పబడుతున్న మాట, ఆశీర్వాదమునకు వారసులగుటకు మిమ్మల్ని నేను పిలుపుతున్నాను అంటున్నాడు. నువ్వు ఆశీర్వాదం పొందాలి, దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే నీ నడవడిక బాగోవాలి, నీతివంతంగా బతకాలి, యథార్థవంతంగా జీవించాలి, న్యాయవంతంగా బతకాలి, దేవునికి భయభక్తులు కలిగి బ్రతకాలి, చెడుతనమును విడిచిపెట్టాలి. ఇవేమి విడిచిపెట్టకుండా నేను ప్రార్థించేస్తున్నాను, కన్నీటి ప్రార్థన చేస్తున్నాను, ఊరందరూ ఇనేలాగా ప్రార్థన చేస్తున్నాను, నేను చాలా గొప్పగా ప్రార్థన చేస్తున్నాను అనుకుంటే కుదరదు. దేవుని ఆశీర్వాదం నీకు కావాలి అంటే నీతివంతంగా బ్రతకాలి, యథార్థవంతంగా బ్రతకాలి, యోబు గారిలాగా బ్రతకాలి, దేవుని నిందించేవానిగా కాకుండా, దేవుని దూషించేవానిగా కాకోకుండా 2 ఆశీర్వాదం నీకు కలగాలి అంటే
నీ ప్రవర్తన బాగుండాలి, నీ ఆలోచన బాగుండాలి, నీ నడవడిక బాగుండాలి. అట్టి రీతిగా నీవు నడుచుకున్నట్లయితే దేవుడు యోబు గారిని ఆశీర్వదించిన రీతిగా నిన్ను కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కావున ప్రియమైన సంఘమా, ప్రియమైన విశ్వాసులారా, గమనించండి, దేవుని యొక్క వాక్కు మనందరితో మాట్లాడుతుంది. యేసు కృపా వాక్కు వింటున్న ప్రతి ఒక్కరూ పరిశీలన చేయండి. దేవుని ఆశీర్వాదాలు నిండుగా మెండుగా పొందుకోవాలంటే యోబులాగా జీవించండి. దేవుని యందు భయభక్తులుగా బ్రతకండి. దేవుడు యెహోవాయే నిజమైన దేవుడని ఎదిగి ఆయన నామం పేరిట మీరు ప్రార్థిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు నిండుగా మెండుగా పొందుకోవాలని మీ అందరికీ తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు.